ఆనాడు మనం మెట్రో నిర్మించుకున్నప్పుడు దేశంలో రెండవ స్థానంలో ఉంటాం అధ్యక్ష. మొదటి స్థానం ఢిల్లీ ఉంటే రెండవ స్థానం హైదరాబాద్ నగరం ఉండే. ఈరోజు 10-12 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల దేశంలో 9వ స్థానానికి మెట్రోలో మనం పడిపోవడం జరిగింది అధ్యక్ష. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కార్యాచరణను తీసుకున్నాం, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు, 1,34,00,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఈరోజు కాలుష్యంతో కూడుకున్న పరిశ్రమలు ఉన్నాయి, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, అదేవిధంగా కూరగాయల కేంద్రాలు ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి, బేగం బజార్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్. ఇట్లా విపరీతమైన రద్దీ ఉండి ట్రాఫిక్ను నియంత్రించలేనంత పరిస్థితి ఈరోజు మనకు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ ప్రాంతాలను 3 జోన్లుగా విభజించిన తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణంగా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లను కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా, అంటే ఇది ఒక నివాస యోగ్యమైన ప్రాంతమే కాదు, ఆర్థికంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రాంతంగా గుర్తించి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను తరలించడం ద్వారా ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతము ఈరోజు మనకు మల్టీ యూజ్ జోన్కి మార్చుకుంటే నిర్మాణాలకు అవకాశం ఉండి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ నెరవేరుతుంది, వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాటిని నిర్మించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు బాలానగర్ కానీ, జీడిమెట్ల కానీ, నాచారం కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు దాదాపుగా 9,000 ఎకరాల భూమి, రోడ్లు, లేఅవుట్లు, పార్కులు పోతే 4,500 దాకా దాదాపుగా శ్రీధర్ బాబు గారు వివరాలు చెప్తారు. ఈ భూమి అంతా కూడా ఇక్కడ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి తరలిస్తే ఈ భూమి అందుబాటులోకి వస్తే అపార్ట్మెంట్స్ నిర్మాణం కానీ, హౌసింగ్ కాలనీస్ కానీ వస్తే చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, నివాస యోగ్యమైన ప్రాంతంగా ఉంటుంది. ఈ కాలుష్య పరిశ్రమలను తరలించడం వల్ల ఇక్కడ కాలుష్యాన్ని నియంత్రించినట్టు ఉంటుంది అనేది మొట్టమొదటి ప్రణాళిక అధ్యక్ష. అదేవిధంగా రోడ్లను 3 రకాలుగా విభజించినాం అధ్యక్ష. 1 అండర్ పాస్, 2 సర్ఫేస్, 3 ఎలివేటెడ్ కారిడార్స్. ఒకే ప్రాంతంలో ట్రాఫిక్ ఒక జంక్షన్కి వస్తే ఆ జంక్షన్లో సిగ్నల్స్ వల్ల 3 నిమిషాలు సిగ్నల్ పడితే 7-8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకోసమని ఈ ట్రాఫిక్ నుంచి నిరంతరం ప్రయాణం జరిగేటట్టే ఉండాలి, కొత్త స్లోగా పోయినా కూడా ఆగకుండా పోవాలనే దాంతో అండర్ పాస్లు, సర్ఫేస్ రోడ్ లెవెల్లో, ఎలివేటెడ్ కారిడార్స్ 3 రకాలుగా విభజించి ఈరోజు మనం ప్రణాళికలు తీసుకున్నాం. దానికి సంబంధించి రాతపూర్వకంగా 29 ప్రాంతాలలో జరుగుతున్న పనులను ఈరోజు మీ ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష.